ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ హింసా ఫ్రమ్ మహాదేవ డెంటల్ కేర్. ఈరోజు టాపిక్ ఏంటంటే కామన్ డెంటల్ మిస్టేక్స్. మనం ఏమేమి చేస్తాము కామన్గా మిస్టేక్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి హార్డ్ బ్రష్ యూస్ చేసి హార్డ్గా బ్రష్ చేయటం, ఫాస్ట్గా రబ్ 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 అని సౌండ్ వచ్చేలా బ్రష్ చేస్తుంటారు. ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ టు యర్ టీత్. సో అది. ఇంకొకటి ఏంటంటే స్కిప్పింగ్ ఫ్లాసింగ్ అంటే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో కూడా, ఫ్లాసింగ్ వీక్లీ వన్స్ అయినా మనం చేసుకోవాలి అని. సో ఈ ఫ్లాసింగ్ చేసుకోకపోవడం వల్ల కూడా గమ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అవుతాయి, అలాగే టూత్ అనేవి పుచ్చిపోతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనము నీడిల్స్, టూత్ పిక్స్ యూజ్ చేసుకొని ఫుడ్ ఇరుక్కున్నదంతా క్లీన్ చేస్తూ ఉంటాం. అది కూడా నాట్ కరెక్ట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే మనము ఎట్లా అయితే హార్డ్ బ్రషింగ్ హార్మ్ఫుల్, అలాగే కూడా నైట్ టైం బ్రష్ చేయకపోవడం కూడా హార్మ్ఫుల్ టు యువర్ ఓవరాల్ హెల్త్ అనమాట. అండ్ ఇంకా ఏంటంటే మనము టూత్ని తినడానికి మాత్రమే యూజ్ చేయాలి. చాలామంది ఏంటంటే బాటిల్స్ ఓపెన్ చేయడానికి, ఎలక్ట్రీషియన్స్ అయితే వైస్ని అలా తెంపడానికి, ఇంకా టైలర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే నీడిల్స్ పెట్టుకోవడానికి, అలాగే థ్రెడ్ని తెంపుకోవడానికి కూడా టీత్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నాట్ కరెక్ట్ అనమాట. ఇవన్నీ ఇట్లా చేయటం వల్ల ఏంటంటే పైన ఉన్న ఎనామిల్ లేయర్ అరిగిపోయి మనకి సెన్సిటివిటీ, జూమ్ జూమ్ అనటం అనేవి స్టార్ట్ అవుతుంది. ఏంటంటే బ్లీడింగ్ గమ్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏముంది రక్తమే కదా ఆగిపోతుంది అని చెప్పి. ఇది కూడా నాట్ కరెక్ట్ అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ యూస్ఫుల్ అవుతే అందరికీ షేర్ చేయండి అండ్ ఫాలో. Thank you.